హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యల ఇగురు అండి. రొయ్యల ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రొయ్యల ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg వరకు పచ్చి రొయ్యల్ని తీసుకోండి. రొయ్యల్లో కొద్దిగా సాల్ట్, అలానే కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని స్మెల్ రాకుండా బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే ముందుగా మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని నెమ్మదిగా ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రొయ్యల్ని బాగా వేయించుకోవాలండి. ఇలా రొయ్యలు వేయించుకోవడం వల్ల రొయ్యల్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. రొయ్యల్ని వేయించుకునేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి రొయ్యల్ని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కాసేపటికి రొయ్యల్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. చూసారుగా, వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా. వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్గా వచ్చేసి రొయ్యలు అనేవి బాగా ఫ్రై అయిపోయింది. చూసారుగా, వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రొయ్యల ఇగురు కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 4 లవంగీలు, అలానే 2 ఇలాచి, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, కొద్దిగా దాల్చిన చెక్క తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మసాలా పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో 2 బిర్యానీ ఆకు, అలానే కొద్దిగా సాజీరా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని లైట్గా వేయించుకోవాలి. ఇలా లైట్గా వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా సన్నగా కట్ చేయడం వీలవ్వకపోతే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా తయారు చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత 3 మీడియం సైజు టమాటీలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. వీటిని కూడా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. టమాటీలు తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని టమాటీలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు అనేవి బాగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసేసుకోండి. మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకాసేపు వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసేసుకొని రొయ్యలకి మసాలా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. రొయ్యల్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొక 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే రొయ్యలు బాగా ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని టేస్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. ఇంకా మసాలాలు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఆల్రెడీ మసాలా పేస్ట్ యాడ్ చేసేసుకున్నాం కనుక సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటరు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కాసేపటికి వాటర్ దగ్గర పడుతుంది కదా, ఈ టైంలో సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా యాడ్ చేసేసుకోండి. ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారుగా, కాసేపటికి ఆయిల్ అనేది పైకి తేలి వచ్చేసింది కదా. రొయ్యల ఇగురు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీ అయినా రొయ్యల ఇగురు రెడీ అయిపోయినట్టేనండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.